ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఎంతో కనికరం కలిగినటువంటి దేవుడు, దయను చూపించేవాడు, దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు, ఎంతో కృపతో నడిపించేటువంటి ప్రభువు మనకు తోడుగా ఉన్నారు. ఆయన్ని బట్టి మనం ఎంతగానో సంతోషించాలి. ఆయన ఎంతగానో మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. మనలో ఉండేటువంటి బలహీనతలన్నింటినీ ఆయన భారం వహించారు. బలహీనతల్లోంచి ఆయన తప్పించారు, కీడులో నుంచి తప్పించారు, సమస్యల నుంచి విడిపించారు. ఇంకా ప్రతిరోజు నిన్ను బలపరిచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచడానికి ఆయన కష్టపడుతూ ఉన్నారు. కానీ ఇటువంటి వాస్తవికతనైతే చూపిస్తూ ఉన్నారు, ఎటువంటి ప్రేమనైతే చూపిస్తున్నారో దానికి మనం ఎంత మాత్రం యోగ్యులమైతే మాత్రం కాదు. కానీ ఈ దినాన్న పాపైనటువంటి మనుషుల గురించి ప్రభు ఎంతగానో రక్షించడం కోసం ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. దాన్ని పొందుకోవడంలో, పాపైనటువంటి మనుషులు తిరిగి ఆయన వద్దకు రావడంలో గొప్ప సంతోషాన్ని గురించి ఉదయకాలం అతను మాట్లాడుతూ ఉన్నాడు. లోకాసు వార్త 15:11-13 చూసినప్పుడు, ఇద్దరు కుమారులు, ఒక కుమారుడైతే తండ్రిని అడుగుతూ ఉన్నాడు, ఆస్తిలో నాకు ఇవ్వాల్సిన భాగం ఇవ్వమని అడిగినప్పుడు తండ్రి అయితే చిన్న కుమారుడికి తన దగ్గర తను ఏమైతే ఇవ్వాలో తనంతటి ఇచ్చినప్పుడు అతను ఇంకా సమస్తాన్ని కూర్చుకొని దూరదేశం ప్రయాణం అయిపోయి అతను తన ఆస్తి అంతటిని ఇష్టానుసారంగా ఉంచి దాన్ని పాడు చేసినప్పుడు అతను తినడానికి కూడా తినలేనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. తప్పిపోయిన కుమారుడిని పదే పదే ఈ యొక్క వాక్యంలో చెప్పబడుతుండడాన్ని చూసినట్లయితే, తన సంతోషం కోసం దాన్ని అంతటిని అతను ఖర్చు పెట్టాడు. ఇంకా విచ్చలవిడిగా దాన్ని ఖర్చు పెట్టాడు. పూర్తిగా అతను తప్పిపోయాడు. కాబట్టి తరచుగా అతను ఇష్టానుసారంగా అతను జీవించేటువంటి జీవితాన్ని బట్టి తప్పిపోయిన కుమారుడని అతడు పిలువబడ్డాడు. కనుక ఈరోజు చాలామంది దేవుడు అనుగ్రహించేటువంటి నెమ్మది కలిగినటువంటి స్థితిని విడిచిపెట్టి తమ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి పరుగులెడుతూ ఉన్నారు. కానీ ప్రభు అయితే వారిని గురించి మంచి జీవితాన్ని సిద్ధపరుస్తూ ఉన్నారు. వారిని ఇంకా మంచి కృపతో నింపాలని అతను ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. అతని యొక్క పరిస్థితి ఎలాగొచ్చిందంటే, గొప్ప కరువు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాడు. దేశస్తులో ఒకరి దగ్గర పనికి కుదిరాడు. అతడు పందులు మేపడానికి తన పొలంలోనికి వాడిని పంపాడు. వాడు పందులు తిని పొట్టితే తన కడుపు నింపుకొని ఆశపడ్డాడు. కానీ ఎవ్వడూ వాడికి ఏమీ ఇవ్వలేదు. కానీ అతను ఆలోచన చేసుకుని, నా తండ్రి ఏంటి ఎంత సమృద్ధి ఉంది, దాని అంతటి నేను విడిచిపెట్టుకున్నాను, అసలు నాకు యోగ్యతే లేదని అతను ఆలోచన చేసుకుంటూ ఉన్నాడు. కానీ తండ్రి వాడిని చూసినప్పుడు వాడు ఇంకా దూరంగా ఉండగానే తండ్రి వాడి మీద చూసి కనికరపడి పరిగెత్తి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అతడైతే చెప్పాడు, తండ్రి, నేను పరలోకం విరోధంగా నీ ఎదుట పాపం చేస్తే నీకు మీదట నీ కుమారుడిని నడిపించుటకు యోగ్యుడని కానన్నప్పటికీ కూడా తండ్రి తన దాసులను చూసి వస్త్రం త్వరగా తెచ్చి వీని కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొలగించండి, కొవ్వెని దూడను తెచ్చి వధించండి, మనం తిని సంతోషపడదాం. ఈయన కుమారుడు చనిపోయి బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పును. అంతటి వారు అందరూ సంతోషపడుతున్నారు. యజమానుడు సంతోషపడుతుంటే వారు కూడా సంతోషపడుతూ ఉన్నారు. తప్పిపోయిన కుమారుడు తిరిగి రావడం తండ్రికి ఎంతో సంతోషం కలిగించింది. తప్పిపోయిన కుమారుడు తిరిగి రావడమే ఆ కుమారుడికి కావాల్సిన దాన్ని అంతటా సిద్ధపరిచేలాగా చేయాలని తండ్రి అయితే కోరుకున్నాడు. అతను ఎంతగా ప్రేమించాడో మనకు అర్థమవుతుంది. అలా విందు జరుగుతూ ఉన్నప్పుడు మొదటి కుమారుడు అయితే తిరిగి వచ్చాడు. ఏం జరుగుతుందని అడిగినప్పుడు అంతా చెప్పినప్పుడు అతనికి చాలా కోపం వచ్చింది. ఇంత నష్టపరిచాడు, ఇంతగా గాయపరిచాడు, ఇలా చేశాడు, ఇలాంటి వ్యక్తికి నువ్వు ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నావు, నేను నీతో ఉన్నాను, కానీ ఎప్పుడైనా సరే నువ్వు నాకు ఇలా చేసావా అని అతను అడగడం ప్రారంభించాడు. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడైతే తిరిగి వచ్చాడు. ఉన్నటువంటి పెద్ద కుమారుడైతే తప్పిపోయాడు. అతడు చాలా బాధగా ఉన్నాడు. అతను తండ్రితోనే ఉన్నాడు. ఒక కుమారుడైతే దూరంగా పోయి తిరిగి తప్పిపోయి నష్టపోయి అతడు తిరిగి వచ్చాడు. ఇప్పుడు పెద్ద కుమారుడైతే తండ్రితోటి ఉండి చిన్న కుమారుడికి చూపిస్తున్నటువంటి ఘనతను బట్టి అతడు తప్పిపోవడం ప్రారంభించాడు. కానీ తండ్రి అంటూ ఉన్నాడు, అందుకు అతడు, కుమారుడా, నీవు ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవే అని చెప్పినప్పటికీ కూడా పెద్ద కుమారుడికైతే సంతృప్తి లేదు. ఎందుకు సంతృప్తి లేదంటే అతడు బాధపడుతూ ఉన్నాడు. తప్పిపోయినటువంటి కుమారుడికి ఇచ్చినటువంటి ఘనతను బట్టి అతడు కష్టపడుతూ ఉన్నాడు. కనుక ఏదైనా ప్రభు ఎటువంటి కృపను చూపిస్తున్నారో చూడండి. ఈరోజు అనేక మంది తప్పిపోయి తిరిగి వస్తూ ఉన్నారు. ఉన్నవారు తప్పిపోతూ ఉన్నారు. ఇద్దరు కుమారుల్లో తప్పిపోయిన వాడిని బట్టి తండ్రికి సంతోషం ఉంది. ఉన్నటువంటి కుమారుని బట్టి అతనికి మరలా అతని హృదయంలోని వేదన అనేది మొదలైంది. ఇప్పుడు ఎవరు తప్పిపోయారు? ఈరోజు పరలోకపు తండ్రి అయితే ప్రతి ఒక్కరిని భరిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరికి కావాల్సిందని నేను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరి చింత యావత్తు ఆయన మోస్తూ ఉన్నాడు. ప్రభువా, ఉదయకాలాన్ని నైనా నీ గాయపడిన స్థలకు అప్పగించుకుంటుండగా
ప్రతి విషయంలో గ్రహింపు కలిగి పరుగులెత్తడానికి ప్రతి ఒక్కరికి కృప దయచేయండి తండ్రి. అనేక మందిని ప్రభు నువ్వు విమోచిస్తూ ఉన్నావు నేను, అనేక మందిని బలపరుస్తూ ఉన్నావు తండ్రి. ప్రతి ఒక్కరూ మీరు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి కృపను గుర్తించి దానిలో స్థిరపరచబడినట్లుగా కృప దయచేయమని, మహిమతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.